నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇది నా సందర్భము ఒక మాట ద్వారా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. విధేయతే విజయ రహస్యం. ఏంటండి? విధేయతే విజయ రహస్యం. నీ విధేయతే నీ విజయానికి రహస్యం. విధేయత అనగా లోబడే తత్వము. నీ లోబడే గుణమును బట్టి నీవు నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. ఈ సందర్భాన్ని బట్టి ఈ రచయిత మాట్లాడుచున్న మాట 1వ కీర్తనలో వ్రాయబడిన మాట చదవండి. కీర్తనలు మొదటి గ్రంథాన్ని ఒకసారి చూసుకుందాం. చదవాలి. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యుడు. చాలమ్మ. ఈ 2వ వచనము ఈ మొదటి కీర్తన వివరణ విశ్లేషణ 119వ కీర్తన మొత్తం. మొదటి కీర్తనలో వ్రాయబడినటువంటి ఆ వచనాలకు ఇది వివరణ. 119వ కీర్తన 176 వచనాలు. బాగా గమనించండి. వివరణ ఇస్తున్నాడు. మరొకసారి చదవమ్మా 2వ వచనాన్ని. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే దేవునితో మాట్లాడేవారు ధన్యులు. దివారాత్రములు. ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు అని చెబుతూ ఈ 119వ కీర్తన కూడా ఆయన మాటలను వాక్కును అనుసరించి జీవించితే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని వాగ్దానము చేస్తున్నాడండి. వాగ్దాన పుత్రుడు. గమనించండి రచయిత ఉద్దేశ్యము. ఇక్కడ గమనిస్తే 119వ కీర్తన 1వ కీర్తన ఆ 2 వ్యత్యాసం ఏమి లేదు. వాక్య అనుభవాన్ని, వాక్య రుచిని, వాక్కును మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకునే అనుభవాన్ని మన ముందు పెట్టాడు. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా విధేయత ఆశీర్వాదాలను తెస్తుంది. ఏంటండి? మొట్టమొదటి మెట్టు విధేయత ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. చూద్దాం ఏంటి ఆశీర్వాదాలను తీసుకొచ్చేది అంటే నీ లోబడే తత్వము ఆశీర్వాదాన్ని మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది. మొదటిది చూడండి 119వ కీర్తన మొదటి వచనము నుండి 3వ వచనం వరకు చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును, చూడండి, ఆయన వాక్కును అనుగ్రహించుకుంటూ ఆయన వాక్కును వింటూ నడిచేవారు ఏ పాపము చేయరు అంటున్నాడు రచయిత గారు. ఇక్కడ గమనించండి ఒక విషయము. సమాజంలో జీవిస్తున్న మనము,